రాగి పాత్ర ఆరోగ్యంలో పెద్ద పాత్ర. ఇది రాగి పాత్రలో నీటికి ప్రస్తుతం ప్రాధాన్యం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండడం మేలు చేస్తుందని చాలా మంది రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచుతారు. అయితే రాగి పాత్రలో సరైన అవగాహన పద్ధతిలో తెలియకపోతే ప్రయోజనాలకు బదులు దుష్ఫలితాలను దారిచేసే అవకాశం ఉందని తెలియజేస్తుంది. అయితే లాభాలంటే నష్టాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే రాగి పాత్రలో నీటిని నిల్వ చేసేటప్పుడు ఆ నీటిలో కాపర్ అణువులు శరీరానికి హిమోగ్లోబిన్ ఉత్పత్తి, ఐరన్ శోషణలకు ఎంతగానో దోహదపడుతుంది. రాగి పాత్రలో నీటిని 6 నుండి 8 గంటల పాటు ఉంచినప్పుడు నీటిని pH స్థాయికి స్వల్పంగా మారి సహజ ఆల్కలైన్ నీరుగా మారుతుంది. రోజు తినే ఆహారపు అలవాట్ల వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు సాధారణంగా పెరుగుతుంటాయి. అయితే ఈ రాగి నీటిలోని ఆల్కలైన్ వల్ల ఆమ్లత్వం స్థిరంగా ఏపీటీడీ గుండెల్లో మంటలు తగ్గిస్తుంది. ఆల్కలైన్ నీరు జీర్ణకోశ ఎంజైమ్ను ప్రేరేపించి తిన్న ఆహారం తర్వాత జీర్ణం అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ నీటిని శరీరం హైడ్రోజన్ నుంచి త్వరగా కోలుకుంటుంది. సాధారణంగా నీటిలో ఈకోలై, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల కడుపులో నొప్పి, విరేచనాలు, కళ్ళ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రాగి పాత్రలో పోసినప్పుడు ఈ బ్యాక్టీరియా నశించి నీరు శుద్ధి అవుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియా మృతి చెంది జీర్ణ వ్యవస్థ ఎంతగానో మెరుగుపడుతుంది. అయితే రాగి పాత్రలోని నీటికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో మొదలయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ ని అరికడతాయి. దీంతో చర్మ కాంతితం అవుతుంది. తెల్ల రక్త కణాల పనితీరును పెంచి శరీరంలో వచ్చే సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఇలా మీరు చేయకున్న పనులు: రాగి పాత్రలో నీటిని సాధారణంగా నీళ్ళలో రోజంతా తాగకూడదు. అలాగే శరీరంలో కాపరు మోతాదుగా మితిమీరితే కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. రోజుకు 1 లేదా 2 గ్లాసులు మాత్రమే తాగాలి. రాగి పాత్రలో నిమ్మరసం, మజ్జిగ, పాలు, కాఫీ, టీ వంటి ఎట్టి పరిస్థితులను నిల్వ చేయకూడదు. అంటే ఇవి రాగితో రసాయన చర్య జరిపి విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది. రాగి నీటిలోని మంచి లక్షణాలు కలగకుండా 6 నుంచి 8 గంటల సమయం సరిపోతుంది. అంతకు మించి నిల్వ ఉంచితే కాపర్ మోతాదు ప్రమాదకర స్థాయిలో చేరుకునే అవకాశం ఉంటుంది. గాలి, నీరు తాకిడికి రాగి పైపొర నల్లగా మారి ఆకుపచ్చగా మారుతుంది. దీన్ని తోమడానికి సబ్బు వాడకుండా ఉప్పు, నిమ్మకాయ లేదా చింతపండుతో తడి లేకుండా ఆరబెట్టాలి. లేదా వెనిగర్ వేసి కూడా శుభ్రం చేయవచ్చు. వైద్యుల సూచన మేరకు రాగి పాత్రలో నీరు అందరికీ ఒకేలా పనిచేయదు. 3 నెలల పాటు సరిగ్గా రాగి చేసిన నీరు తాగిన తర్వాత శరీరంలో రాగి నిల్వ సమతుల్యతను ఉండడానికి 15 నుంచి 20 రోజుల వేదన ఇవ్వాలి. అంటే ముఖ్యంగా ఖాళీ సంబంధించిన సమస్యలు, కిడ్నీ వ్యాధులు లేదా విల్సన్ వ్యాధి, శరీరంలో రాగి ఎక్కువ పేరుకుపోయే జన్యు పరిమాణ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా తీసుకోకూడదు.